ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాలకు చెందిన 2019 ఎంబీబీఎస్ విద్యార్థుల స్నాతకోత్సవం వేడుకలా జరిగింది. ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని డాక్టర్లుగా అడుగు పెట్టబోతున్న తమ పిల్లలను చూసుకుని వారి తల్లిదండ్రులు, బంధువులు ఎంతగానో మురిసిపోయారు. వైద్య విద్యార్థుల జీవితంలో మధురమైన ఈ ఘట్టం ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల ఆవరణలో చోటు చేసుకుంది. స్నాతకోత్సవ ప్రదానానికి ముందు ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ ఏడుకొండలరావు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. 2019 సంవత్సరంలో లక్షల మంది విద్యార్థులతో పోటీ పడి నీట్లో మంచి ర్యాంకు సాధించి ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాలలో వైద్య విద్యను పూర్తి చేశారని ప్రశంసించారు. వైద్యులుగా బాహ్య ప్రపంచంలోకి అడుగు పెడుతున్న మీరంతా మంచి పేరు తెచ్చుకోవాలి అంటూ ప్రిన్సిపాల్ ఆకాంక్షించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నందకిషోర్ మాట్లాడుతూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్లో 4 లక్షల మంది డాక్టర్లు ఉన్నారని, ఆంధ్రప్రదేశ్లో 100 బ్రాంచీలు ఉండగా 25,000 మంది డాక్టర్లు ఇందులో సభ్యులుగా ఉన్నారన్నారు. డాక్టర్ కావాలన్న కలను మీరు సాకారం చేసుకుని ముందుకు వెళుతున్నారని, చక్కగా వైద్య సేవలు అందించి మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జీజీహెచ్ ఇన్ఛార్జి సూపరింటెండెంట్ డాక్టర్ నామినేని కిరణ్ కుమార్, ప్రభుత్వ వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్ సుధాకర్, ఎక్స్ ప్రిన్సిపాల్ సుధాకర్ బాబు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటేశ్వర్లు, వైద్య విధాన పరిషత్ జిల్లా కోఆర్డినేటర్ సూరిబాబు, ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు, ఐఎంఏ ఒంగోలు బ్రాంచ్ అధ్యక్షుడు శివసీతారామయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిరివెన్నెల అనే వైద్య విద్యార్థిని ప్రదర్శించిన కూచిపూడి నృత్యం ఎంతగానో అలరించింది. గ్రాడ్యుయేషన్ అవుతుంది. నేను 2019 బ్యాచ్లో ఒంగోలు రిమ్స్లో జాయిన్ అయ్యాను. ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్. 5.5 years ఇక్కడ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇయర్ హౌస్ సర్జన్ చేసి గ్రాడ్యుయేషన్ పొందుతున్నాను. మాది నేటివ్ వచ్చేసి బాపట్ల. నేను పీజీలో జనరల్ మెడిసిన్ చేద్దామని అనుకుంటున్నాను. గవర్నమెంట్ సెక్టర్లో వర్క్ చేయాలి. మీకోసం ఇంతమంది టీం వచ్చారు, ఎలా ఉందమ్మా? మీ పేరెంట్స్ కాకుండా మొత్తం సర్వీస్ ఎలా ఉంది? మూమెంట్స్ చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉంది, ఆనందంగా ఉంది, చాలా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇండియా ఒక 4 లక్షల మంది డాక్టర్లు సభ్యులుగా ఉన్నారు. అట్లానే ఐఎంఏ ఆంధ్రప్రదేశ్కి ఒక 100 బ్రాంచెస్ ఉన్నాయి. ఒక 25,000 డాక్టర్స్ ఉన్నారు. సో వాళ్ళందరి తరఫున ఇవాళ ఎవరైతే గ్రాడ్యుయేట్స్ కాబోతున్నారో ఆ స్టూడెంట్స్ అందరికీ హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. సో కమింగ్ టు ఇట్ ఈస్ నాట్ ఈజీ జాబ్ టు బికమ్ డాక్టర్. ఎందుకంటే ఇట్స్ అమేజింగ్. ఎందుకంటే 20 లక్షల మంది నీట్ ఎగ్జామ్ రాస్తే ఒక 80,000 నుంచి 1,00,000 మంది ఈ డాక్టర్ సీటు సంపాదించగలుగుతున్నారు. అంతేకాకుండా ఒక డాక్టరు, ఎంబీబీఎస్ స్టూడెంట్ కంప్లీట్ డాక్టర్గా బయటికి రావాలంటే స్కూలింగ్ కానీ, కాలేజ్ కానీ, అట్లానే ఎంట్రన్స్ కానీ, అట్లానే ఆ 5.5 years కోర్సు అంటే ఆల్మోస్ట్ 20 years హార్డ్ వర్క్ తర్వాత ఎన్నో గంటలు లెక్చర్స్ విని, ల్యాబ్స్లో గడిపి, క్లినిక్స్ హాస్పిటల్లో గడిపి, హౌస్ సర్జన్స్గా నైట్ డ్యూటీస్ చేసి, సో ఇదంతా చాలా హార్డ్ వర్క్. సో ఒక సాక్రిఫైస్, అట్లానే ఒక డెడికేషన్. సో వీటన్నిటికీ కారణమైన మీ పేరెంట్స్ కానీ, గ్రాండ్ పేరెంట్స్ కానీ ఎవరైతే మీతో పాటు వాళ్ళు ఉన్నారో, ఇంట్లో ఉన్నారో, యూ హ్యావ్ టు షో యువర్ గ్రాటిట్యూడ్ టు దెమ్. ఎందుకంటే వాళ్ళు ఏంటే మీరు లేరు, నేను లేను. సో కమింగ్ టు ద టుడేస్ ఫంక్షన్, ఐఎమ్ హ్యాపీ. ఇంకా నాకు కూడా ఒక మంచి డ్రెస్ ఇచ్చారు, మీరు తెలుసుకోలేదు రండి. సో అదొకటి. అంతేకాకుండా 2019 మధురమైనటువంటి అపురూపమైనటువంటి ఘట్టం అన్నమాట. కష్టపడి నీట్ ఎంట్రన్స్లో, యూజీ ఎంట్రన్స్లో సీటు సంపాదించి పేరెంట్స్ కష్టపడటం అయితేనేమి, ఇండివిజువల్ స్టూడెంట్ కష్టపడటం అయితేనేమి, ఎన్నో కష్టాలు పడి
అర్ధరాత్రుల దాకా చదువుతూ నైట్ అవుట్స్ చేస్తూ రెసిడెన్షియల్ కాలేజెస్లో కానీ లేకపోతే ఇంటెన్సివ్ కోచింగ్ కానీ అనేక రకరకాల పద్ధతుల ద్వారా లక్షల మంది పోటీ తట్టుకొని టాప్ 10%లో అంటే దాదాపుగా 2-3 వేల చిలుకు టాప్ ర్యాంకర్స్కి ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో అడ్మిషన్ దొరకటం నిజంగా మీరు చేసుకున్న అదృష్టం. అది మీ పేరెంట్స్ యొక్క పుణ్యఫలం అన్నమాట, వాళ్ళ అదృష్టం. అదేవిధంగా ఆ ప్రయాసలో ఆ ప్రయత్నంలో 2013లో ఎన్నో కష్టాలు పడి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలులోకి అడుగుపెట్టినటువంటి 2019 బ్యాచ్ స్టూడెంట్స్ అందరికీ స్వాగతం, సుస్వాగతం మరియు హార్దిక అభినందనలు. ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు మీ జీవితంలో. ఎందుకంటే ఎంట్రన్స్ ద్వారా కష్టపడటం ఒక ఎత్తు, దాని తర్వాత మన గవర్నమెంట్ మెడికల్ కాలేజీలోకి ప్రవేశించిన తర్వాత 4.5 నుంచి 5 సంవత్సరాలు కష్టపడి ఆల్మోస్ట్ 14 సబ్జెక్ట్స్ యూనివర్సిటీ ఎగ్జామ్స్ అయితేనేమి లేకపోతే ఇంటర్నల్ అసెస్మెంట్ అయితేనేమి అన్నీ తట్టుకొని రాస్తూ ఒకటొకటి దాటుకుంటూ phase 1, phase 2, మళ్ళీ phase 3, part 1, part 2 అలా కంప్లీట్ చేసుకుంటూ దాని తర్వాత అది పాస్ అయిన తర్వాత ఒక సంవత్సరము హౌస్ సర్జెన్సీ ఆ ఇంటర్న్షిప్ కూడా కంప్లీట్ చేసి ఇప్పుడు బాహ్య ప్రపంచంలోకి అంటే ఎట్లా మీ రియల్ వరల్డ్ అంటే ఇప్పటి వరకు మీరు కష్టపడింది, మీరు చేసింది, మీరు చూసినది ఒక ఎత్తు అయితే నెక్స్ట్ మీరు భవిష్యత్తులో చేయబోయేది వేరే ఎత్తు అవుతుంది. అది గమనించండి. సో బయట ప్రపంచం ఎలా ఉంటుందంటే చాలా సవాళ్ళతో కూడుకున్నట్టు ఉంటుంది. ఇప్పుడు దాకా మన పేరెంట్స్ వాళ్ళ అండదండలతో కానీ వాళ్ళ సపోర్ట్తో కానీ లేకపోతే హౌస్ సర్జెన్సీలో మీకు వచ్చిన స్టైపెండ్తో కానీ గడపటం జరిగింది. రేపు బాహ్య ప్రపంచంలోకి వెళ్ళిన తర్వాత కొంతమంది మీకున్నటువంటి MBBS సర్టిఫికేట్తో జనరల్ ప్రాక్టీషనర్స్గా కానీ లేక గవర్నమెంట్ సర్వీసెస్లో కానీ చేరటం, అలాగే కొంతమంది MHR ఫంక్షన్ హాల్ ఏసీ టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. మీ ఇంటి వివాహాది వేడుకలు, నిశ్చయ తాంబూలాలు, రిసెప్షన్, బర్త్డే పార్టీలు, వ్రతాలు, బిజినెస్ కాన్ఫరెన్స్ మీటింగ్స్ మొదలైన అన్ని రకాల ఫంక్షన్స్ కు అత్యాధునిక వసతులు కలిగిన MHR ఫంక్షన్ హాల్ మీ ఇంటి కళ్యాణ వైభోగానికి మా అందమైన కళ్యాణ వేదికలో మీ ఆనందాన్ని రెట్టింపు చేసుకోండి. మా ప్రత్యేకతలు: సువిశాలమైన కళ్యాణ వేదిక, కిచెన్ మరియు డైనింగ్ హాల్, సువిశాలమైన పార్కింగ్ మరియు జనరేటర్ సౌకర్యం కలదు. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. MHR ఫంక్షన్ హాల్ ఏసీ టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. సెల్ 9440155768 81428 32186.